హాయ్ గైస్. ఏ హాయ్ దనా. హాయ్ రా. హాయ్ అన్న. దనా హాయ్. ఏంట్రా మమ్మల్ని రమ్మని చెప్పావు? అది సినిమా షూటింగ్ ఎలాగ అయిపోయింది కాబట్టి ప్రమోషన్ ఎలా చేద్దామని ఆలోచించడానికి పిలుచుంటాడు కదా. బొమ్మరిల్లో ఫాదర్ లాగా నేను చెప్పాల్సింది మీరే చెప్పేస్తే ఎలాగండి? అంతేలే. చూసారా ఇప్పటికి నా చేయి మీ చేతిలోనే ఉంది. నేను ఇచ్చింది థ్యాంక్స్ చెప్పడానికి. ఓ ఆడియోని బ్యాంకాక్లో చేద్దాం. ఆడియోని బ్యాంకాక్లో చేస్తే నా బ్యాంక్ బొక్కడద్ది. అబ్బో అన్నా పోనీ సింగపూర్ లో చేస్తే? మనది తెలుగు సినిమారా? సర్లే మన హైదరాబాద్ లోనే చేద్దాం. సూపర్ ఐడియా. ఇది మన బడ్జెట్ లో ఉన్న ఐడియా. ఇలా ఫిక్స్ అవుదాం. ఈయనొకడు బడ్జెట్ అని నా పేక నొక్కేస్తాడు. హైదరాబాద్ లో అయితే ఫలక్నామా ప్యాలెస్ లో చేద్దాం. సల్మాన్ ఖాన్ సిస్టర్ మ్యారేజ్ కూడా అక్కడే జరిగింది. హలో, దానికంటే బ్యాంకాక్ బెటర్, సింగపూర్ చీపు. సార్ పోనీ తాజ్ వివాంట, తాజ్ డెక్కన్, తాజ్ బంజారా, తాజ్ కృష్ణ లాంటి హోటల్స్ లో చేస్తే? ఇంకా నయ్యం తాజ్ మహల్ చేద్దాం. లేదు కొన్ని గుళ్ళో చేద్దామా? టైటిల్ క్యాప్ట్ ఉంటుంది. డివోషనల్ సినిమా అనుకుంటారయ్యా. ప్రమోషన్ కి సలహా చెప్పాయంటే ఏవో చెప్తారంటయ్యా. ఏహే, మేమేం చెప్పినా కాదంటున్నారు. మరి మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు? టీం వర్క్ రా. టీ ఇచ్చి బోల్డ్ వర్క్ చేయించుకున్నాం. భోజనాలు పెట్టాంగా. మరి నాన్ వెజ్? శనివారం కదా అని పెట్టలేదు. మరి సండే ఏమైంది? డబల్ కాల్ చేయడని షూటింగ్ పెట్టలేదు. అది చికెన్ పెట్టాల్సి వస్తుందని షూటింగ్ పెట్టలేదా? నేను ఇంకా నా డేట్ లెక్క క్యాన్సిల్ చేశారేమో అనుకున్నా. బ్యాంకాక్, సింగపూర్, ఫలక్నామా ప్యాలెస్. మీకు 1 వీక్ టైం ఇస్తున్నాను. ఆడియో భాషను ఎక్కడ చేయాలో డిస్కస్ చేసి డిసైడ్ చేయండి. అక్కడే చేద్దాం. ఒకసారి ఫోన్ అవుతుంది. సార్ రామ్ గోపాల్ గారు నమస్కారం సార్. ధనలక్ష్మి తలుపుతారు ఆడియో ఫంక్షన్ ఎక్కడ చేద్దామని డిస్కస్ చేద్దాం సార్. డిసైడ్ అయింది సార్. ఎక్కడ చేద్దాము వచ్చేద్దాం సార్. సర్లే 1 వీక్ టైం ఇచ్చారుగా, ఈ లోపు డిసైడ్ చేసుకోండి. నాకు పని ఉంది, నేను వెళ్తున్నా. మనోజ్ ఆగరా బాబు. బిల్ ఎంతైంది? వీడి దగ్గర తీసుకో. అరే రవి బండి తీసుకురా. తీసుకురా. తాజ్ వివాంట అన్న, తాజ్ డెక్కన్ అన్న, తాజ్ కృష్ణ అన్న. నా మాట విన్నప్పుడు నన్ను ఎందుకు పిలిచావు అన్న? నేను వెళ్తా. అది కదరా, అందరం కలిసి డిస్కస్ చేద్దామని. అని నువ్వు ఒక్కడవేరా నా ఫ్రెండ్ అంటే. వాళ్ళందరూ వెళ్ళిపోయినా నువ్వు ఉన్నావు చూడు. థ్యాంక్స్ రా. రే బ్యాంకాక్ వెళ్ళని చెప్పాను. నా మాట ఎవరు విన్నారా? నా టికెట్ నేను వేసుకుంటే చెప్పాను. నా మాట ఎవరు లేదు. మేము వెళ్ళాం బ్యాంకాక్. మా లేదు పాస్పోర్ట్. వెళ్తున్నాం. విజయ్ ఫస్ట్ టైం పొడ్డి చేస్తున్నాను. కనికరం కూడా లేదురా మీకు. బిల్లు ఒకటి కట్టమంటాడు, 1 వీక్ లో ఒకటి ఆలోచిద్దాం అంటాడు, బ్యాంకాక్ అని ఒకటి అంటాడు, ఒకటి నన్ను పట్టించుకుంటలేదు. ఏంటండి అలా చూస్తున్నారు? 1 వీక్ లో ఆడి ఎక్కడో చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.